క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనికే, కుప్ర, అంతియోకియ ప్రదేశముల వరకు సంచరించిరి. అలాగే 8వ అధ్యాయము, అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరంగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగాలుంచుకొని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించి మీరే మహిమనందమని అడుగుచున్నాను తని స్తోత్రం దేవా. అయోగ్యును, ఎన్నిక లేని వాడి ప్రభు అయ్యా, నీకు సిలువ చాటున మరుగుపరుచుకడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మీరే మాట్లాడి స్తుతి ఘనత మహిమ పొందునని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగాలు మనం గమనిస్తే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఏ హింస కలిగింది యెరూషలేములో అని చెప్పానంటే, అదిగో ఆ కాలంలో స్టెఫనుని భయంకరంగా హింసించారు. భక్తుడు స్టెఫనుని దారుణంగా చంపేశారు. అంత మాత్రమే కాకుండా క్రైస్తవులను ఎక్కడ దొరికితే అక్కడ భయంకరంగా హింసించటం, చెరసాల్లో వేయటం, జైళ్ళలో వేయటం, ఈ విధంగా భయంకరమైన పరిస్థితులు తలెత్తితే అనుకున్నారు క్రైస్తవత్వాన్ని అణిచివేస్తున్నాము అని చెప్పి. కానీ జరిగింది ఏంటయ్యా అని చెప్పానంటే, వాక్యం చదివితే అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అంటే అర్థం ఏంటయ్యా అని చెప్పానంటే, అనుకున్నారు క్రైస్తవులు అణిచివేస్తున్నాము అని చెప్పని, భయపడిపోయి ఎక్కడ కూడా ఇంకా సువార్త చెప్పరు అని చెప్పి అనుకున్నారు ఆనాటి కాలంలో. కానీ దానివల్ల జరిగింది ఏంటి అని చెప్పానంటే, అందరూ కూడా చెదిరిపోయి ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో సువార్త ఇంకా కూడా విస్తరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫినికే, కుప్ర, అంతియోకియ ప్రదేశముల వరకు కూడా సంచరించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారండి. ఈ మాటలు ఎందుకని చెప్తున్నానని చెప్పానంటే, మొన్న సహోదరి ఇల్లు తీసుకుంటా ఉంటే అని చెప్పానంటే, ఒక దగ్గర ఇంటి కోసం పోయిందంట. ఇంటి కోసం పోతే అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, పేర్లు ఎందుకులే కానీ, పక్కన అంటే ఆ ఇంటికి ఆయనకి సంబంధమే లేదు. నువ్వు తీసుకుంటున్నావు ఆ ఇల్లుది, నీ ముఖం మీద బొట్టు లేదు, నువ్వు క్రైస్తవురాలు అనుకుంటా అని చెప్పని ఏమంటాడట అని చెప్పానంటే, ఇదిగో నువ్వు ఇక్కడ బయట కానీ మీటింగ్లు పెట్టి కానీ లేకపోతే గట్టి గట్టి గోల్ చేస్తే ఏమన్నా నువ్వు లాగి బయట గిరాటేస్తా అని చెప్పన్నాడు. నేను లాగి బయటికి గిరాటేస్తా అనుకుంటున్నామేమో. ఇక్కడ ఎటువంటి గోల్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ పాప మా సహోదరి మారు మాట కూడా మాట్లాడకుండా కాముగా ఇంట్లోకి వచ్చింది. మేము అక్కడ ప్రార్థన చేయడానికి పోయాము. మాకు ఈ బాధ అంతా కూడా, తన యొక్క బాధ అంతా కూడా చెప్తే నాకు అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏ మాట అని చెప్పానంటే, అపోస్తల కార్యము 26వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అపోస్తల కార్యము 26వ అధ్యాయం 14వ వచనం, మేమందరమును నేల పడినప్పుడు సౌలా
సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఎవరయ్యా ఈ మాటలు మాట్లాడేది అని చెప్పానంటే, అపొస్తలుడైన పౌలు గారు తన యొక్క చివరి దినాల్లో యెరూషలేములో సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు. అవి ఆయన చివరి రోజులు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదయ గవర్నర్, యూదయ రాజు అగ్రిప్ప II అని చెప్పంటారు ఆయన్ని. ఆ అగ్రిప్పతోటి తాను ఏ విధంగా క్రైస్తవుడయ్యాడో, తను క్రైస్తవునిగా కాకముందు తన యొక్క జీవితం ఎలా ఉంది, తాను ఏ విధంగా దేవుని చేత సంధించబడి క్రైస్తవుడిగా మారాడో, ఆ విధంగా తన యొక్క సాక్ష్యం చెప్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సువార్త ప్రకటించే క్రమంలో ఇదిగో ఈ మాటలు మాట్లాడుతూ, ఏం మాటలు అవి? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇంతకు అసలు మునికోల అంటే ఏంటి? మునికోల అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. మునికోల అంటే ఏంటని చెప్పానంటే, మామూలుగా ఊర్లలో ఈ పొలం దున్నే వాళ్ళకే బాగా తెలుస్తుంది మునికోల అని చెప్పంటే ఏంటో. ఒక పొడుగాటి కర్ర ఉంటుంది ఒకటి. ఆ పొడుగాటి కర్రకి చివర ఒక ముళ్ళు గుచ్చుతారు. ముళ్ళు అని చెప్పారంటే పదునైన మేకు లాంటిది గుచ్చుతారు. ఒక మొండి ఎద్దు గనక ఒకవేళ గనక పొలం దున్నకుండా అది ఇబ్బంది పెడతా ఉంటే ఆ అరకికి ఈ యొక్క కర్ర గుచ్చుతారు. అది కరెక్ట్గా దాని వెనక కాల్లో పొడుస్తూ ఉంటుంది అనమాట. అది కామ్గా పొలం దున్నితే ఓకే. పొలం దున్నకుండా కనుక ఒకవేళ ఎదురు తిరిగితే మాత్రం ఆ యొక్క ముళ్ళుగర్ర ఇంకా ఎక్కువ పొడుస్తుందన్నమాట దానికి. అంటే దానికి ఇంకా బాధ కలుగుద్ది అనమాట. కాబట్టి ఇంకా ఏం చేయలేక అది పొలం దున్నుతూ ఉంటుంది అనమాట. ఎదురు తిరగటం కానీ, పక్క తిరగటం కానీ అవండి అది చేస్తే వెంటనే ఆ ముళ్ళుగర్ర ఏమవుతుంది? గట్టిగా పొడుచుకుంటూ ఉంటుంది అనమాట. ఆ బాధ తట్టుకోలేక ఆ ఎద్దు చక్కగా పొలం దున్నుతూ ఉంటుందండి. ఇంతకీ ఈ మాటలో ఒకడ పౌలు గారు ఎందుకని ప్రస్తావించారో తెలుసుకోవాలి మనం. ఇంతకీ ఈ మునికోలని మనం ఆత్మీయంగా ఎలా చూసుకోవచ్చు? మునికోలని ఆత్మీయంగా ఎలా చూసుకోవచ్చు అని చెప్పానంటే, మునికోల అని చెప్పానంటే సువార్త. మునికోల అని చెప్పానంటే సువార్త. ఏ సువార్త అండి? ఏ సువార్తమ్మా? మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త. మునికోలని సువార్త అని పలకొచ్చమ్మా. అవునండి, దేవుని యొక్క వాక్యము మునికోల వంటిది. దేవుని యొక్క వాక్యం ఒక ముళ్ళుగర్ర వంటిది. ఆ ముళ్ళుగర్ర ఒక వ్యక్తి యొక్క హృదయంలో గుచ్చుద్ది. ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గుచ్చి అతని యొక్క పాపాన్ని ఒప్పింపజేస్తుంది. ఇదిగో నువ్వు విధంగా పాపంలో జీవిస్తున్నావు, ఇదిగో నువ్వు విధంగా భక్తిపరులాగా నటిస్తా లోపల పాపం పెట్టుకున్నావు అని చెప్పని ఆ యొక్క ముళ్ళుగర్ర వాక్యము ఏం చేస్తుంది? పాపాన్ని ఒప్పింపజేస్తుంది. అందుకని మునికోలని సువార్తతో పోల్చారండి. అపోస్తల కార్యంలో పేతురు గారు అనేక మంది యూదులకి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట అక్కడ ఉంది. అక్కడ చూద్దాం. అపోస్తల కార్యం మనకి 2వ అధ్యాయం 37వ వచనం. 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలును అడగగా, వారి మాట విని, ఏ మాట విని? యేసుక్రీస్తు గురించినటువంటి ఆ యొక్క వాక్యాలు చెప్తా ఉంటే, యేసు ప్రభువుని ఏ విధంగా వారు హింసించారో, హింసించినటువంటి ప్రభు ఆ విధంగా ఆయన శిలువపై ఏ విధంగా హింసించారు, ఆయన చనిపోయి 3వ దినాన ఈ విధంగా తిరిగి లేచాడో, ఇగో ఆ మాటలు చెప్తా ఉంటే, అయ్యో మేము ప్రభువుని అంత బాధ పెట్టామా, అంత దుఃఖ పెట్టామా అని చెప్పి వారి హృదయంలో ఆ మాటలు విని నొచ్చుకొని. అవునండి, మన వాక్యము, దేవుని యొక్క వాక్యము రెండంచుల
వాడిగల ఖడ్గం అండి. హృదయాన్ని ఒప్పింపజేస్తుంది. నువ్వు పాపం చేస్తావు ఉంటే నేనేం చేస్తుంది? అది గద్దిస్తుంది, సరైన మార్గంలో పెడుతుంది ఆ వాక్యం. బైబిల్లో కొన్ని అటువంటి కఠినమైనటువంటి మాటలు ఉన్నాయండి. అంటే కఠినమైన మాటలు పలకాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ వారు ఆ విధంగా తమ యొక్క మార్గాలు సరి చేసుకుంటారని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. కొన్ని మాటలు కనుక మనం చూడగలిగితే మనకి పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం అండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. ఎంత కఠినమైన మాట చెప్పండి అది. కుక్క తన వాంతికి తిరిగి, ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు అని చెప్పానంటే, యేసుక్రీస్తును సొంత రక్షకునుగా అంగీకరించి ఆయన యొక్క ప్రేమను గుర్తిరిగి ఆ ప్రభువుని అడిగి అనేకమైన మేళ్లు పొందుకొని కొంతకాలం పాటు దేవునిలో విశ్వాసంగా జీవించి తిరిగి మళ్ళా పాపిష్ట జీవితం వైపు మరలే వారి గురించి, లోక ఆశల వెంబడి వెళ్ళే వారి గురించి, ఎందుకు తీసుకున్నానా బాప్తిస్మం అని చెప్పి బాధపడుతున్నారట. ఈ మధ్య తెలిసింది నాకు. అయ్యో అదిగో అటువంటి వారి గురించి కుక్క తన వాంతికి, ఎంత భయం! కుక్కట వాంతి చేసుకుని ఏం చేస్తుంది? ఆ వాంతి నాకుద్ది మళ్ళీ. కుక్క తన వాంతికి తిరిగినట్టు, ఎంత కఠినమైన మాట అసలు అది. పంది మరలా బురదలో, పందిని శుభ్రం కడుగు మంచిగా, ఏమండి దానికి సెంటు పోయి ఏమా ఏం చేస్తుంది పంది? పక్కనే బురద కనపడితే మళ్ళా బురదే కావాలి దానికి. సో అట్లా అంటే ఎవరైతే దేవుని పట్ల విశ్వాసంతో మొట్టమొదటి జీవించి తిరిగి మళ్ళా మా పాత జీవితమే మాకు బాగుంది, మా పాతకాలం అంత హాయిగా ఉన్నాను, చక్కగా సినిమాలు చూసేవాడిని, చక్కగా మందు కొట్టేవాడిని, ఎంత హాయిగా ఉందిరా పాత జీవితం. అదిగో ఎవరైతే తిరిగి మళ్ళా వెనకకు మరలుతారో వారి పరిస్థితి ఏంటట? కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటాడు పేతురు గారు. అదిగో ఆ విధంగా మీరు వెనకకు పోవడం కంటే మీరు అసలుకి ఆ మార్గాలు తెలుసుకోకపోవడమే మీకు మంచిది అని చెప్పి అంటాడండి. మరొక చోట ఇంకొక మాట అని చెప్పంటే, హెబ్రీ పత్రికలో వేశ్యా సంఘులకు వ్యభిచారులకు తీర్పు తీర్చబడని చెప్పిన మాట ఉంటుందండి హెబ్రీ పత్రికలో. వేశ్యా సంఘులకు ఇంకా వ్యభిచారులకు, ఎంత భయంకరమైన మాట అది కూడా. వేశ్యా సంఘులకు వ్యభిచారులకు, కట్టుకున్న భార్య ఉండగా పక్కింటి అమ్మాయిని, ఎదురింటి అమ్మాయిని మోహించి ఆమెతో నువ్వు పాపం చేస్తా ఉంటే, కట్టుకున్న భర్త ఉండగా భర్తని కాదని చెప్పని భర్తకు తెలియకుండా నువ్వు పాపిష్టి వ్యవహారాల్లో పాలుపంపులు చేసుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉంటే ఏమంటాడు ప్రభువు? వ్యభిచారులకి తీర్పు తీర్చబడును, వ్యభిచారులు నరకంలో పడతారని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉంది స్పష్టంగా. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైన ఇవన్నీ కూడా చంపేస్తున్నారు అంతే. ఇంకా భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయండి. ఒక పూట కూటి కోసము, మరొక మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో లేకుండా చూసుకునుడి. ఏశావు ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఒక్క పూట కూటి కోసం, చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి ఆశీర్వాదాలు ఇస్తారు అమ్మని చెప్పానంటే అప్పటికి యాకోబు వెళ్ళి ఆ ఆశీర్వాదాలు పొందేసుకుంటాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏశావు వెళ్ళి నాన్న నన్ను కూడా దీవించని చెప్పానంటే తండ్రి ఏమంటాడు? అయ్యా ఆశీర్వాదాలు మొత్తము
నీ సహోదరునికి ఇచ్చేసాను నాయనా, నా వద్ద ఇంకా ఆశీర్వాదాలే లేవు. అయ్యో తండ్రి, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా ఇంకా? లేదు నాయనా. ఏశావు కన్నీళ్లు గార్చి దుఃఖం తీర్చాడు, కానీ ఏం లాభం? అదిగో అటువంటి పరిస్థితి మీలో ఏమన్నా ఉందేమో. అదిగో ఆ విధంగా ఒక్క పూట కూటి కోసం కక్కుర్తి పడుతున్నారేమో. అటువంటి వాడు మీలో ఎవడ ఉన్నాడేమో చూసుకునండి అని చెప్పని కఠినమైన మాట. ఇదిగో ఇవన్నీ కూడా హృదయాన్ని నొప్పించే మాటలండి. ఆ మాటల వల్ల సరే కనీసము తమ జీవితాలు, తమ బతుకులు మార్చుకుంటారని చెప్పి ప్రభు యొక్క ఆశ. సువార్త అని చెప్పి, మునికోలలు అని చెప్పారంటే ఏంటి? సువార్త అండి, సువార్త. అదేవిధంగా మునికోళ్ళు అని చెప్పానంటే, మునికోలు అని చెప్పంటే కర్ర, అంతే కదా? కర్ర అని చెప్పంటే అధికార దండం. ఆ దండం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే అధికారం. మన ప్రభువుకి ఆ సర్వోన్నతుడు ఎంత అధికారం ఇచ్చాడని చెప్పానంటే, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుందండి. 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 10-11. భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రతి నామమునకు పై నామముగా ఆయనను అనుగ్రహించెను. అవునండి, ఒకరోజు రాబోతా ఉంది. ఆ రోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన ముందు మోకాళ్ళు వేయబోతున్నారు. ప్రతి ఒక్క నాలుక కూడా ఆయనను స్తుతించబోతా ఉంది. దేవుడు అట్టి అధికారము ప్రభువుకు అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆయన శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆ యొక్క మహిమను వదిలి ఈ భూలోకంలోకి ఒక రిక్తునిగా జన్మించాడండి. అదిగో అంతటి విధేయత కనపరిచినందుకు దేవుడు ఆయనని సర్వలోకము పైన ఆయనకు అధికారం అనుగ్రహించను. మునికోల అని చెప్పానంటే, ఇంకా మునికోల గురించి ఇంకో అనేకమైన శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు మరొకసారి చెప్పుకుందాం. అయితే ఈ మాటలు ఎవరు రాస్తున్నారండి? ఈ మాటలు రాసేది ఎవరు? పౌలు గారు రాస్తున్నాడు. ఈ మాటలు పౌలు గారే కదా. పౌలు గారు రాస్తున్నాడు. ఆ మాట చెప్పింది కూడా పౌలు గారే. మునికోలలోకి ఎదురుతోనుట నీకు అసాధ్యం అని చెప్పని. అవునండి, పౌలు గారి యొక్క జీవితం చూస్తే ఆయన సౌలు పౌలుగా మారక ముందు ఆయన జీవితం భయంకరం. క్రైస్తవులు ఎంత దారుణంగా హింసించాడు. చిన్న పెద్ద పాప వృద్ధులు ఏమి తేడా లేదు. అందరినీ భయంకరంగా హింసించి తీసుకెళ్ళి చెరసాల పడేసేవాడు. దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి అనుకునేవాడు అలా చేసి. అయితే తృప్తి లేక సరిపోక దమస్కు వెళ్ళి అక్కడ కూడా క్రైస్తవులు ఉంటే అక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పని బయలుదేరాడు సౌలు, కొంతమంది సైన్యాన్ని వేసుకుని. అయితే దమస్కు మార్గ మధ్యంలో మనకందరికీ బాగా తెలుసు, ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆయన పైన ప్రకాశించగానే ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. కళ్ళు పోయినాయి. అక్కడి నుంచి ప్రభు యొక్క మాట విని అక్కడి నుంచి మళ్ళా దమస్కు వెళ్ళటం, అక్కడ అననీయాన్ని కలుసుకోవటం. అననీయాన్ని కలుసుకున్న తర్వాత అననీయ అక్కడ ప్రభువు నామంలో ప్రార్థన చేయగా అతని కళ్ళవే నుంచి పొరలు రాలి తన యొక్క తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుని తాను ఇక బతికినంత కాలం కూడా ప్రభువుకి ఎంత నమ్మకంగా పరిచయం చేశాడో, తాను అంతకుముందు ఎంత భయంకరమైన పాపం చేశాడో, దేవుని యొక్క సువార్తను ఎంతగా వ్యతిరేకించాడో
అదిగో అలా వ్యతిరేకించటము ఎంత తప్పో ఆయనకు అర్థమైంది. సువార్తకు ఎదురు వెళ్దాం అనుకున్నాడు, కానీ మునికోలలకు ఎదురు తన్నుట అసాధ్యం అని చెప్పనే వాక్యం అనే మాట నేను విన్నాను అని చెప్పి అంటాడు పౌలు గారు. అదిగో అదండి మునికోలకు ఎదురు తన్నుట అని చెప్పానంటే. అయితే ఇంతకీ సౌలుగా ఉన్నటువంటి ఆయన సౌలు పౌలుగా ఎలా మారాడో దానికి ఒక ప్రధాన కారణం ఉంది. సౌలు పౌలుగా కావడానికి ఒక ప్రధానమైన వ్యక్తి, ఆయన పేరే స్టెఫను. స్టెఫను యొక్క మరణాన్ని కళ్ళారా చూశాడు పౌలు గారు. ఆ స్టెఫను యొక్క మరణానికి ప్రధాన సాక్షి పౌలు గారే. స్టెఫను యొక్క మరణం ఆయనని ప్రభావితం చేసింది. మరణ సమయంలో కూడా స్టెఫను నమ్మకంగా, ప్రభు కొరకు ఎంత నమ్మకంగా జీవించాడు. ఆయన కనపరిచినటువంటి ప్రేమను సౌలు కళ్ళారా చూశాడండి. కళ్ళారా చూసినటువంటి సౌలు యొక్క జీవితంలో ఒక మార్పు. బహుశా అందుకేనేమో ఆ రోజు దమస్కు మార్గంలో ప్రభు దర్శించినప్పుడు తనకు తప్పు తెలుసుకున్నాడు సౌలు గారు. ఈరోజు స్టెఫను గురించి కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు స్టెఫను ఎవరు? స్టెఫను మనకు నేర్పించేటువంటి ఆత్మీయ విషయాలు ఏంటి తెలుసుకుందాం. ఒక 7 విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా రాసుకోండి. ఒక 7 విషయాలు స్టెఫను గురించి మీకు చెప్పాలని చెప్పని ఆశపడతా ఉన్నాను. స్టెఫను ప్రాణం పోతున్న సమయంలో కూడా అతను వ్యవహరించినటువంటి విధానం ఇటు మన క్రైస్తవ లోకానికి ఎంతో ఆదర్శంగా ఉందండి. స్టెఫను మంచి సాక్ష్యం కలిగిన వాడండి. మంచి సాక్ష్యం కలిగినవాడు. మొట్టమొదటి అంశము మంచి సాక్ష్యం కలిగిన వాడు. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే అసలు ఈ స్టెఫను ఎవరు మనకు కనిపిస్తుంది అక్కడ. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి పనిని నియమింతుము. చాలండి. ఒక్కసారి చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దామండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు, ఆ దినములలో అని చెప్పానంటే ఏ దినములండి? యేసు ప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత నెమ్మదిగా యేసు ప్రభువుని సొంత రక్షకునుగా అంగీకరించేటువంటి వారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ ఉంది. అదిగో ఆ దినములలో ఏంటట? తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు మాలో విధవనాండ్రని మీరు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారటండి. సంఘాల్లో చాలా మటుకు ఏంటని చెప్పానంటే ఇటువంటి భౌతికపరమైన విషయాల గురించి ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. నాకు భోజనంలో ఒక ముక్క సరిగా వేయలేదు, ఆడికేమో పెద్ద ముక్క వేసావు, నాకు చిన్న ముక్క వేసావు, నాకు అన్నం వడ్డించావు కానీ ముక్క రాలా అందులో అని చెప్పి అలిగి కూడా మందిరం మానేసేవాళ్ళు లేకపోలేదు సుమా. వాస్తవం. నాకు పాట పాడే అవకాశం లేదు నాకు అని చెప్పి ఒక ఆమె అలుగుద్ది.
పాస్టర్ మన అంత సరిగ్గా మాట్లాడలేదు, ఈ వారం అసలుకి ముఖం అంతా కూడా ఓ రకంగా పెట్టుకుందని చెప్పని అలిగే వాళ్ళు ఇంకొకరు. సంఘంలో దాదాపుగా ఇటువంటి విషయాల గురించే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఇప్పటిది కాదు, అప్పటి నుంచి ఉంది. అప్పుడు కూడా ఏం చెప్పారంటే, గ్రీకు భాష మాట్లాడే యూదులు ఏంటట హెబ్రీయులతోటి గొడవ పెట్టుకుని ఏంటి చెప్పారంటే, మా విధవరాండ్రు మీరు చిన్న చూపు చూస్తున్నారని చెప్పని గొండిగారటండి. అప్పుడు అన్నారట అపోస్తలులు, అయ్యా దేవుడు మాకు ఒక పని అప్పచెప్పాడు. ఏం పని? సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యం ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యం ప్రకటించడం మానేసి మేము ఈ పనులు మేము ఆడ చూసుకునే, మేము ఆహారం ఎట్లా మేము పంచిపెట్టాలి మేము, కాబట్టి మేము ఏం చేస్తామని చెప్పానంటే, మా పనికి ఆటంకం కలగకుండా మేము ఒక 7గురిని మేము ఏర్పరచుకుంటాము, 7గురిని ఏర్పరచుకుందాము. అదిగో ఆ 7గురు ఈ విషయాలు మొత్తం కూడా చూసుకుంటారు అని చెప్పని ఆ 7గురిలో ఈ స్టెఫన్ అనేవాడు ఒకడండి. 7గురిని ఏర్పరచుకున్నారు. ఆ 7గురిలో స్టెఫన్ అనే వ్యక్తి ఒకడు. చూద్దాము. 5వ వచనం అండి, 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా వాడునగు నికోలాను, 7గురిని ఏర్పరచుకున్నారు. ఆ 7గురిలో యొక్క స్టెఫను ఒక వ్యక్తి అండి. అంటే మంచి సాక్ష్యం ఉన్నాడా కాడా? చక్కని సాక్ష్యం ఉన్నవాడు. అయితే స్టెఫను గురించి ఏం రాయబడిందని చెప్పానంటే, 8వ వచనంలో స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయుచుండెను. జాగ్రత్తగా ఆ మాట మనం మళ్ళా చదువుదామండి. చదువుదాం మళ్ళీ ఒకసారి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయుచుండెను. స్టెఫనేమి అపొస్తలుడు కాదు. ఏమండి? స్టెఫనేమి యేసు ప్రభుతోటి పరిచయం చేసిన వాడు కాదు. స్టెఫన్ ఒక మామూలు వ్యక్తే, కానీ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే అనేక అద్భుత కార్యాలు, అనేక సూచక క్రియలు అప్పటికే చేస్తా ఉన్నాడు. అదిగో అటువంటి వాడికి వీళ్ళేం అప్పచెప్పారని చెప్పారంటే, నాయన ఈ విధవరాండ్రు ఉన్నారు, ఈ పనులు చూసుకో, జాగ్రత్త, ఆహారం పంచిపెట్టు అని చెప్పని పనులు అప్పచెప్తే, ఏం మాట మాట్లాడుతున్నావు, నేను అద్భుతాలు చేస్తున్నావు, పక్క నుంచి సూచక్రియలు చేస్తున్నాను, ఇన్ని మహత్కార్యాలు చేస్తా ఉన్నాను, నన్ను పట్టుకొచ్చి మీరు ఈ ఆహారం పంచిపెట్టే పని కాడ పెడతారా? నేనేంది, నా లెవెల్ ఏంది? నేను చేస్తే ఇన్ని అద్భుతాలు అవుతా ఉన్నాయే, నేను చేస్తే ఇన్ని ఆశ్చర్యకరాలు అవుతున్నాయి, అటువంటి నన్ను పట్టుకొచ్చి ఇటువంటి చిన్న చిన్న పనులు అప్పచెప్తారా అని చెప్పని స్టెఫన్ ఏమీ వాదించలేదండి. దేవుని యొక్క పని అది ఎంత చిన్న పని అయినా సరే అది మహద్భాగ్యం అని చెప్పని భావించి, హల్లెలూయా, అతను సంపూర్ణంగా విధేయుడై ఆ అపొస్తలులు ఏ పని అప్పచెప్పారో ఆ పని చేశాడండి. వాక్యం ఉన్న సహోదరుడా సహోదరి, ఈరోజు మందిరానికి వస్తా ఉన్నావు, దేవుని మందిరంలో చిన్న పనైనా సరే సంతోషంగా చేయడానికి ముందుకురా. అది ఊడ్చే పని కావచ్చు, బాత్రూమ్ క్లీన్ చేసే పని కావచ్చు, లేకపోతే కూరగాయలు కట్ చేసే పని కావచ్చు, లేకపోతే చెప్పులు సరి చేసే పని కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు. దేవుని యొక్క మందిరంలో ఒక చిన్న పని సైతం అది మహద్భాగ్యంగా భావించాలి. దేవుడు మర్చిపోడు ఎన్నటికి కూడా. నువ్వు చేసిన ప్రతి పని కూడా తప్పకుండా నీకు ఒకనాడు ప్రతిఫలం పొందుకుంటావు. స్టెఫను అప్పటికి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు.
సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. కానీ వారు చెప్పిన మాటకి తల వంచి విధేయుడై ఆ పనులు చేయడానికి ఒప్పుకున్నాడండి. మంచి సాక్ష్యం కలిగిన వాడు ఈ స్టెఫను. రెండవగా చూస్తే రెండవ అంశం ఏంటని చెప్పానంటే విశ్వాసంతో నిండుకునిన వాడు. మొట్టమొదటిగా మంచి సాక్ష్యం కలిగిన వాడు, రెండవదిగా మంచి విశ్వాసంతో ఉన్నవాడు. అదే అపోస్తల కార్యం 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన వాడైన స్టెఫను అనే పదాన్ని మనం గమనించాలండి. మంచి విశ్వాసం అండి. అనేకసార్లు మనం చెప్పుకున్నాము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. అబ్రహాము కాలం నుంచి కూడా చూసుకుంటే, అబ్రహాము విశ్వాసంతో దేవుని మాట నమ్మి అతడు ఎక్కడికి వెళ్ళవలనో తెలియక ఆ మాట ప్రకారం వెళ్ళిపోయాడండి. ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు రమ్మన్నాడు, అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడండి. హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది మనకి విశ్వాస వీరుల జాబితా అంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంటుందండి. విశ్వాసము ఈరోజు అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఆనాడు యేసు ప్రభు గెరాసీయుల దేశానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పడవలో మార్గ మధ్యానికి వెళ్ళగానే భయంకరమైనటువంటి తుఫాను, పడవ మొత్తం కూడా ఊగిపోతా మునిగిపోయే పరిస్థితి. శిష్యులు గగ్గోలు పెడతా ఉంటే ప్రభువు లేచి అంటాడు, అల్ప విశ్వాసులారా, మీరు నమ్మిక లేక ఉన్నారా అని చెప్పిన మాట అక్కడ ప్రభు వాడాడండి. ఈరోజు అనేక మంది మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం లేని వారే ఉన్నారండి. ఈరోజు దేవుడు మన నుంచి పరిపూర్ణ విశ్వాసాన్ని ఆశిస్తూ ఉన్నాడు. యేసుప్రభు తన పరిచర్య కాలంలో అనేక గొప్ప అద్భుతాలు చేశాడు, కానీ చేసిన ప్రతిసారి కూడా ఏమంటాడండి, అమ్మా నేను ఈ కార్యం చేయగలను, నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముచున్నావా, నీకు నమ్మకం ఉందా, నేను ఈ పని చేస్తానని నీకు నమ్మకం ఉందా అని చెప్పని చాలాసార్లు ప్రస్తావించాడు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పంటాడు ఒక చోట. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రధానమైందండి. ఇదిగో ఈ స్టెఫను ప్రభు పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడు. రెండో లక్షణం చెప్పుకున్నాం. మూడో లక్షణం ఏంటని చెప్పానంటే స్టెఫను గొప్ప ధైర్యవంతుడు, చాలా ధైర్యం కలిగిన వాడు. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడని చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ స్టెఫను చక్కని ధైర్యవంతుడు. అయితే మనకి 6వ అధ్యాయం చూస్తే, 9వ వచనం, అప్పుడు లిబర్తీలు అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. ఒక నిమిషం అండి, ఇక్కడ ఆసియా కూడా ఉందండి, గమనించాలి. ఆసియా అంటే మన ఖండమే, అంటే మన దగ్గర నుంచి కొంచెం పోయారన్నమాట, అక్కడికి తర్కించారు. కానీ మాట్లాడటం యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. స్టెఫనుతో రకరకాల విషయాల మీద వాదిస్తూ ఉంటే స్టెఫను గొప్ప జ్ఞానంతో వారితో వాదిస్తూ ఉన్నాడట. కానీ ఏ విషయంలో కూడా స్టెఫను గెలవలేకపోయారు. యేసు ప్రభు రక్షకుడు, ఆయన ఈ విధంగా ఈ లోకానికి వచ్చి మరణించాడు, ఇదిగో మరణించిన ప్రభు ఈ విధంగా పునరుత్థానుడయ్యాడు అని చెప్పిన విషయాలు బహుశా స్టెఫను గారు వారికి వివరిస్తూ ఉంటే వారు వాదిస్తూ ఉన్నారేమో బహుశా.
ఇదిగో ఈ స్టెఫను మాట్లాడేటువంటి ఏ మాట కూడా వారు జవాబు ఇవ్వలేకపోతా ఉన్నారు. జవాబు ఇవ్వలేక, ఆయన ఏమి చేయలేక ఏం చేశారని చెప్పానంటే, కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టి ఆయన మీద తప్పుడు నేరాలు మోపారండి. ఉంది ఆ మాట. మాట్లాడటం ఏందో అతను అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుడుకు మనుష్యులను కుదుర్చుకుని, అదండి మనుష్యులను కుదుర్చుకుని ఆనాడు యేసు ప్రభువుని ఏ విధంగా అయితే అప్పచెప్పారో, ఆనాడు యేసు ప్రభు మీద ఏ విధంగా అయితే కొంతమంది మనుషులను ఏర్పరచుకుని అబద్ధ సాక్షుల్ని ఏర్పరచుకున్నారో, ఇదిగో ఈ స్టెఫను విషయంలో కూడా కొంతమంది అబద్ధ సాక్షుల్ని ఏర్పరచుకున్నారండి. దేవదూషణ చేస్తా ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పని కొంతమంది అబద్ధ సాక్షులు ఏర్పరచుకుని బలవంతంగా స్టెఫన్ను పట్టుకుని రెక్కలు కట్టేసి లాక్కొచ్చారు. మహాసభ ఎదుట నిలబెట్టి అందరి ముందు నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారండి. అయితే అంతమంది ముందు కూడా స్టెఫను ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఇగో ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? స్టెఫను మనకు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ఆనాడు స్టెఫను పెడరెక్కలు విరిచికట్టి ఆయనను బంధించి పట్టుకొచ్చినా సరే, గొప్ప మహాసభ ఎదుట అందరితో ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడండి. ఇదిగో 7వ అధ్యాయం మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక సువార్తనే ఉంటుందని ఇంటికెళ్ళి చదువుకోండి ఒకసారి. ఆనాడు ఆ మహిమగల దేవుడు అబ్రహామును ఏ విధంగా పిలుచుకున్నాడో అదిగో అప్పటి నుంచి మొదలు పెడతాడు. అబ్రహాముని దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడు అని చెప్పి మొదలుపెట్టి అబ్రహాం గురించి చెప్పాడు, యేసేపు గురించి చెప్పాడు, మోషే గురించి చెప్పాడు, ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాడు, సొలొమోను కట్టించిన మందిరం గురించి చెప్పాడు. ఇదిగో ఇన్ని విషయాలు అక్కడ ఈ 7వ అధ్యాయంలో ఆ యొక్క స్టెఫను ప్రస్తావిస్తూ ఉన్నాడండి. అయితే ప్రాముఖ్యంగా అక్కడ యేసేపు గారిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ స్టెఫను. ఎందుకని యేసేపు గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు చూసుకుంటే, ఈ యేసేపు యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడండి. పాత నిబంధనలో అనేక మంది భక్తులు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి ఒక ఛాయగా ఉన్నారు. అర్థం చేసుకోవాలి మనం. యేసేపులో యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు మనం గమనిస్తే, యేసేపు ఒక గొర్రెల కాపరి, యేసు ప్రభు కూడా గొర్రెల కాపరేనండి. యేసేపు సొంత సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు కూడా తన సొంత సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. అలాగే ఇరువురు కూడా సహోదరుల చేత గేలి చేయబడతారు. యేసు ప్రభుని దారుణంగా అవమానించారు, గేలి చేశారు, ముఖాన ఉమ్మూశారు, మనకందరికీ బాగా తెలుసు. అలాగే యేసేపు 20 వెండి కమ్మబడితే యేసు ప్రభు 30 వెండి కమ్మబడతాడు. అంటే యేసేపులో యేసుక్రీస్తులో పోలికలు చెప్తాను. యేసేపు యేసుక్రీస్తుకి ఏ విధంగా ముంగుర్తుగా ఉన్నాడు. యేసేపుని ఐగుప్తు కమ్మేసిన తర్వాత సహోదరులు ఏం చేస్తారు? అతని యొక్క నిలువుటంగిని మేక రక్తంలో ముంచి ఏం చెప్తారు? ఒక జంతువు వచ్చి చీల్చేసింది అని చెప్తారు. యేసుక్రీస్తు యొక్క నిలువుటంగి కూడా ఆ భయంకరమైన కోడ దెబ్బల చేత అంగి అంతా కూడా రక్తంతో తడిచిపోయిందండి. చివరిగా చూస్తే యేసేపు చేయని నేరాలకి శిక్ష అనుభవించాడు. యేసుక్రీస్తు కూడా చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు స్టెఫన్ అని చెప్పానంటే, వారు పాత నిబంధనలను ఎక్కువగా అనుసరిస్తారు కాబట్టి, అదిగో పాత నిబంధనలో యేసేపు ఉన్నాడు చూసావా, అదిగో ఆ యేసేపు
యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు చూడండి ఆయన అని చెప్పని ఇక్కడ స్టెఫను వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యేసేపు తర్వాత మోషే గురించి చెప్పాడు. మోషే కూడా యేసుక్రీస్తుకి ఒక ముంగుర్తుగా ఉన్నాడు. మోషే తన యొక్క అధికారాన్ని, తన యొక్క పరపతిని అంతటిని వదిలిపెట్టి ప్రభువు కొరకు నింద అనుభవించడానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క ఐగుప్తు కోట వదిలి వెళ్ళిపోయాడు, ఫరో సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి. యేసు ప్రభు కూడా ఆ పరలోకం నుంచి తన యొక్క మహిమనంతా వదిలి ఈ లోకంలోకి దీనునిగా, రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చాడు. మోషే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ప్రజల్ని కనాను వైపుకి నడిపించాడు. యేసు ప్రభు కూడా ఆ పాపం అనే భయంకరమైన సముద్రాన్ని చీల్చి తన బిడ్డల్ని ఆ పరమ కనాను వైపుకి మార్గం సుగమం చేశాడండి. ఇదిగో ఈ విధంగా యేసేపు గురించి, మోషే గురించి సువార్త ప్రకటిస్తా, ఇదిగో పాత నిబంధనలో వీరు ఈ విధంగా యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నారు. మీరు ఈనాడు యేసుక్రీస్తుని రక్షకునుగా అంగీకరించట్లేదు కదా అని చెప్పని చెప్తూ చివరిలో ఒక మాట మాట్లాడతారండి. ఒకసారి చూద్దాం ఆ మాట. 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొలని వారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అదండి ఏమంటున్నాడని చెప్పంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొలని వారా, మూర్ఖులారా అని మాట్లాడుతున్నాడండి. మాట్లాడి మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. వాస్తవం, మోషేను అనేక మంది, ఏమండి, దాతాను, కోరహు, అబీరాము ఇటువంటి వారు ఎంతో మంది ఎదిరించారు, మాటల చేత హింసించారు. మోషే కూషు స్త్రీని పెళ్లి చేసుకుంటే అక్కడ మోషేను అవమానించారు, అక్కడ మాటల చేత. మోషే యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించారు. మీ పితరులు చేసినట్లుగానే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరిస్తూ ఉన్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండి దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ప్రవక్తల్ని హింసించారు. మనష్షే రాజు ఏం చేశాడు? ప్రవక్తని యెషయాని దారుణంగా చంపించాడు. మెషియా ప్రవక్త పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కుంటే రంపం పట్టుకొచ్చి చెట్టు తొర్ర గోపిస్తే, చెట్టు మొదలు గోపిస్తే యెషయా అక్కడ చనిపోయాడు పాపం. అదిగో ఆ విధంగా చేశారు ఆనాటి కాలంలో. ఈనాడు మీరు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పని మాట్లాడితే వాళ్ళ మాటలు విని తట్టుకోలేకపోయారండి. 54వ వచనం చూస్తే, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికారటండి. వాటిని చూసి కోప్పడి పండ్లు కడకట కొరుకుతా ఉన్నట్టు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈనాడు అనేక మంది ఈ విధంగా సువార్థికుల్ని నానా మాటలు అంటూ ఉన్నారు. వారిని చూసి పండ్లు కొరుకుతున్నారండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరోజు రాబోతా ఉంది, ఇదిగో ఈ సువార్త ఎవరైతే వ్యతిరేకిస్తారో, దేవుని యొక్క వాక్యం పట్ల ఎవరైతే అవిశ్వాసంగా ఉంటారో, చీకట్లోకి వారు పడద్రోయపడతారు. ఆ చీకట్లో ఏముంటుందట? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సువార్త వ్యతిరేకిస్తా ఉన్నారా? ఒకరోజు రాబోతా ఉంది, అదిగో ఆ రోజు ఎవరు దేవుని సువార్త ఎవరైతే వ్యతిరేకిస్తారో అక్కడ చీకట్లకు పడద్రోయబడితే అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట.
స్టెఫనును చూసి కోపంతో మండిపడి పండ్లు కొరుకుతా ఉన్నారటండి. ఎంత ధైర్యంగా బోధించాడండి. ఆయన్ని ఇప్పుడు మీరు హత్య చేశారు. ఆనాడు మీ పితరులు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని మీరు లెక్క చేయకుండా ప్రవక్తలు హింసించారో, ఇదిగో ఈరోజు కూడా మీరు యేసుక్రీస్తుని అంగీకరించక ఆయన్ని మీరు హత్య చేశారు, చూశారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వారు తట్టుకోలేకపోయారు కోపం. ఎందుకని చెప్పానంటే వాస్తవం కదా, నిజం నిప్పులాంటి అంటారు కదా, అట్లా చెప్తా ఉంటే తట్టుకోలేక ఆయన కోపంతో మండిపడి ఏం చేశారని చెప్పారంటే లాక్కెళ్ళి పట్టణం వెలుపల లాక్కెళ్ళి, ఆనాటి కాలంలో దేవదూషణ చేస్తే రాళ్లతో కొట్టి చంపేవారండి, చనిపోయే వరకు కూడా. ఒక వ్యక్తిని ఉరేస్తే చనిపోతాడు వెంటనే, ఏమండి? లేకపోతే మెడ నరికితే చనిపోతాడు వెంటనే. కానీ చనిపోయే వరకు కూడా రాళ్లతో కొట్టి 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 కూడా చంపుతూ ఉంటే ఆ బాధ వేదన ఎంత భయంకరంగా ఉంటుందండి. ఒక్కసారి ఊహించుకుందామండి. ఆనాడు భక్తులు ఎంతోమంది ఆ విధంగా హింసలు భరించారండి. అపొస్తలులు ఏ విధంగా మరణించారో పుస్తకం ఉంటుంది ఒకటి, చదవండి వీలైతే. అపొస్తలులను కొంతమంది దారుణంగా హింసించారండి ఆనాటి కాలంలో. కొంతమందిని బతికుండగానే చర్మం ఒలిచి చంపేశారు, శూలాలతో బళ్యాలతో పొడిచి చంపారు, చాలా దారుణంగా చంపారు. ఆనాటి కాలంలో క్రైస్తవుల్ని సిలువేసేసి కింద మంట పెట్టేవాళ్ళు. ఆనాటి కాలంలో భక్తులు ఆ విధంగా శ్రమను అనుభవించారు. ఈ స్టెఫన్ని కూడా లాక్కెళ్ళి పట్టణం వెళ్ళేప్పటికి లాక్కెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన తీర్పు తీస్తే, అక్కడ మాట చూస్తే మన వాక్యం చూద్దామండి. 7వ అధ్యాయం 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్నం వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరండి. చనిపోయే వరకు కూడా రాళ్ళు రువ్వి చంపేశారటండి స్టెఫనుని. అయితే స్టెఫన్లో మరొక మంచి లక్షణం ఏంటని చెప్పానంటే స్టెఫను యొక్క నిరీక్షణ అండి. 3 చెప్పుకున్నాం మనం ఇంతవరకు. ఏం చెప్పుకున్నామండి? మంచి సాక్ష్యం కలిగిన వాడు, మంచి విశ్వాసం కలిగిన వాడు, గొప్ప ధైర్యవంతుడు. అయితే అతనిలో గొప్ప నిరీక్షణ ఉందండి. ఆ విధంగా రాళ్ళు కొట్టి భయంకరంగా చంపుతా ఉంటే ఆ సమయంలో స్టెఫను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుందని చెప్పానంటే ప్రభువును గూర్చి మొరపెట్టుచు 59 అండి. మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువా నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని చెప్పని విశ్వాసంతో నిరీక్షణతోటి, అదిగో అట్టి సమయంలో కూడా అంత భయంకరంగా ఆయన రాళ్లతో కూడా చంపుతూ ఉంటే ఆ సమయంలో కూడా ప్రభువా నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని చెప్పని గొప్ప నిరీక్షణ కలిగి విశ్వాసము. ఈరోజు మన విశ్వాసము ఏ విధంగా ఉంది? శ్రమల మధ్య, కష్టాల మధ్య, ఇరుకుల ఇబ్బందుల మధ్య మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? కొంచెం శ్రమ వస్తే చాలు మన యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? కొంచెం ఇరుకు ఇబ్బంది వస్తే కాదు మందిరానికి రారు. కొంచెం కష్టం, కొంచెం ఇరుకు ఇబ్బంది, కొంచెం బాధ కలిగితే మన విశ్వాసం ఏమైపోద్దో అయ్యో. కానీ స్టెఫను అంత భయంకరమైన శ్రమంలో కూడా ప్రభువా నా ఆత్మను చేర్చుకో, ఎంచకనమాట అండి. ఆనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను, అదే మాట ఇక్కడ స్టెఫను పలుకుతా ఉన్నాడండి. గమనించాలి. ఈరోజు క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉండాలండి. శ్రమల మధ్య, ఇరుకుల ఇబ్బందులు కూడా ప్రయాణిస్తూ ఉంటే
మనం ఎటువంటి విశ్వాసం, ఎటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. దేవుడు తప్పకుండా మనల్ని ఆ యొక్క శ్రమల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆ యొక్క కష్టాల నుంచి మనల్ని తప్పిస్తాడు అని చెప్పిన విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ముందుకు సాగాలి. తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడని చెప్పినటువంటి నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగాలి. ఈరోజు ఎట్టి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు, ఎట్టి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావు గమనించాలి. సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. దావీదు ఎన్నో ఇబ్బందులు, అడవుల గుండా, లోయల గుండా, ఏమండి, అనేక సరైన ఆహారం లేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. కానీ దావీదు దేవునిపై నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఆ యొక్క శ్రమల మధ్య దావీదు చక్కని పాఠాలు నేర్చుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దావీదును తీసుకొచ్చి చక్కగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 చెప్పుకున్నాం కదా. 5వ అంశము స్టెఫను యొక్క క్షమాపణ అండి. స్టెఫను యొక్క 4 చెప్పుకున్నాము, 5 చూద్దామండి. స్టెఫను యొక్క క్షమాపణ. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 60 వచనం. అతడు మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇదండి స్టెఫను యొక్క క్షమాపణ. ఈరోజు మనకు అందరికి కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి మనల్ని హింసిస్తూ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? వాడు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం కదా, అవునా కదా? ఒకవేళ వాడు ఎదుటి వ్యక్తి బలవంతుడైతే వాడి ముందు ఒకవేళ మనం అనలేకపోయినా సరే పక్కకు వచ్చి ఇక వాడిని ఎన్ని తిట్టాలని తిడతాం, అవునా కదా? ఈరోజు మానవులుగా మన యొక్క ఆలోచన అలా ఉంటుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నారని చెప్పారంటే, ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకునేలాగున ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడండి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అటువంటి క్షమాపణ కలిగి ఉన్నామా? చాలామంది సరే ఓకేనండి క్షమిస్తామని చెప్తారు, కానీ వాడిని మాత్రం నేను వదిలిపెట్టనండి, వాడు మాత్రం నన్ను దారుణమైన మాటలు అన్నాడు, నా జీవితంలో వాడిని మాత్రం నేను క్షమించిన, వాడిని ఒక్కడిని తప్పించి మిగతా మీరు ఏమన్నా ఓకే. అంత భయంకరంగా హింసిస్తూ ఉంటే ఏమంటున్నాడండి? ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు. యేసు ప్రభువు ఎటువంటి మాటలు పలికాడో, యేసు ప్రభువు ఏ విధంగా జీవించమని చెప్పాడో, అదిగో తూచ తప్పకుండా ఈ స్టెఫను చక్కగా మాట్లాడుతున్నాడండి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువా. ఇదిగో అదే మాటలు ఇక్కడ స్టెఫను కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. స్టెఫను నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి, ధైర్యంగా సువార్త ప్రకటించేవాడుగా ఉండాలి, గొప్ప నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించాలి, క్షమా హృదయం కలిగి ఉండాలి. అలాగే 6వ అంశము స్టెఫను యొక్క విజయం. స్టెఫను యొక్క విజయం. వాళ్ళు అనుకున్నారు ఆ రోజు స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేసి ఇంకా ఓకే, ఈ యొక్క భయంకరమైన సంఘటన చూసి క్రైస్తవులు భయపడతారని చెప్పి అనుకున్నారు. వాస్తవం, భయంకరంగా రాళ్లతో కొడితే ఎట్లుంటుంది? భయం వేస్తుంది కదా. ఇంకా సువార్త ఎవరికి చెప్పరులే, అందరుగా కాముగా ఉండిపోతారు, క్రైస్తవత్వం అణిగిపోతుందిలే అనుకున్నారు. కానీ తర్వాత మాట ఏముందని చెప్పారంటే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారంతా. చెదిరిపోయే సువార్త ఇంకా విస్తరించిందే కానీ ఆగలేదు కదా, అవునా కదా? నువ్వు సువార్తను ఆపాలని చెప్పని ప్రయత్నం చేస్తే అది ఇంకా సువార్త నీకు విస్తరిస్తుందే కానీ సువార్త ఏమి కూడా ఈ దేశంలో బైబిలే లేకుండా చేస్తానని చెప్పని వాల్తేర్
అని చెప్పిన ఒక వ్యక్తి మాట్లాడాడు. ఈ దేశంలో బైబిల్ లేకుండా చేస్తానని చెప్పని వాల్తేర్ అనే ఒక వ్యక్తి మాట్లాడాడు. అయితే విచారం ఏంటని చెప్పానంటే, కొద్ది కాలానికి వాల్తేర్ లేడు, కానీ ఆ వాల్తేర్ ఇల్లు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వాధీనం చేసుకుని అనేక బైబిల్ అక్కడ ముద్రిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త ఆపడం సాధ్యమా? మునికోళ్ళకు ఎదురుతున్నట సాధ్యమా? దేవునికి స్తోత్రం. అది ఆనాడు ఆ స్టెఫెను యొక్క మరణం ద్వారా ఒక గొప్ప మిషనరీ సౌలు గారు ఉద్భవించడానికి కారణం ఏందండి. స్టెఫెను చూసి సౌలు బహుశా ఆశ్చర్యపోయి ఉంటాడు. అరే, ఇంత బాధ పెడుతున్నా కూడా ఏం మాట మాట్లాడుతున్నాడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు నాయనా అని చెప్పని మాట్లాడుతున్నాడే, ఇంత విశ్వాసం, ఇంత నిరీక్షణ, ఇంత క్షమాపణ ఎక్కడిది అని చెప్పని బహుశా సౌలులో అంతర్మదనం మొదలై ఉంటుందేమో బహుశా. అందుకే దమస్కు మార్గంలో ఒక దర్శనం రాగానే సౌలులో గొప్ప మారు మనసు కలిగిందండి. ఆ యొక్క విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిట్ట చివరిగా 7వ అంశం ఏంటని చెప్పంటే, మరణ సమయంలో ప్రభువును కలిగి ఉన్నాడు. మరణ సమయంలో వాక్యం ఉంటున్న సహోదరుడ, సహోదరి, ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, మంది మార్బలము ఎంతైనా ఉండొచ్చు కాక, ఆస్తిపాస్తులు, పొలాలు, తోటలు ఎన్నైనా ఉండొచ్చు కాక, కానీ నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా? అది చాలా ప్రాముఖ్యమైనదండి. క్రీస్తు లేని నీ జీవితం వ్యర్థము. కనీసం మరణించే సమయంలో సరే నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా? ఆనాడు స్టెఫెను మరణించే సమయంలో ప్రభువును కలిగి ఉన్నాడు. ఆయన మరణించే సమయంలో దర్శనంలో చూస్తే ఆయనకు ఒక దృశ్యం కనిపించింది. ఏం చెప్పారంటే 56వ వచనం చూస్తే 7వ అధ్యాయము, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, ప్రభు అయిన యేసుక్రీస్తు తనకి సింహాసనం నుంచి లేచి నిలబడి స్టెఫెనుని ఆహ్వానిస్తా ఉన్నాడండి. ఆయన కూర్చుని లేడు, నిలబడి ఉన్నాడు. నిలబడి స్టెఫెనుని ఆహ్వానిస్తా ఉన్నాడండి. అదిగో ఆ దర్శనాన్ని స్టెఫెను చూశాడు. ఈరోజు నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా? డబ్బు ఉండొచ్చు, మంది మార్పులు, ఆస్తిపాస్తులు, అధికారం, హోదా ఎన్నైనా ఉండొచ్చు కాక, నీకు గంధపు చెక్కలతోటి నీకు చక్కగా నీకు అంత్యక్రియలు చేయొచ్చుగాక, పోలీస్ పెరేడ్ తోటి నీకు అంత్యక్రియలు చేయొచ్చుగాక, కానీ నువ్వు ప్రభువును కలిగి ఉన్నావా? స్టెఫెను ప్రభువును కలిగి ఉన్నాడండి. మరణ సమయంలో, మరణించే సమయంలో దర్శనంలో యేసు ప్రభువును చూశాడు. నిలబడి ఆయన ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. అది ఎక్కడిదండి స్టెఫెనులో అంత విశ్వాసం, అంత ధైర్యం ఎక్కడిది? ఆయన ప్రభువును కలిగి ఉన్నాడు కాబట్టి. దావీదులో అంత ధైర్యం ఎక్కడిది అన్నాడు? ఒక చిన్న బాలుడు కదా, గొల్యాతు 6 మూళ్ళ జానడెత్తు. ఎక్కడ ధైర్యం దావీదులో? దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావా? చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతా ఉన్నావు కదా. ఇదిగో స్టెఫెను చనిపోయే సమయంలో కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. చనిపోయే సమయంలో కూడా చక్కగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడండి. ఈనాడు ఈ స్టెఫెను మనకి ఎంత ఆదర్శం. 7 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడు. తర్వాత విశ్వాసం కలిగి జీవించాడు. గొప్ప ధైర్యవంతుడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, క్షమాగుణం కలిగిన వాడు, చక్కని విజయం పొందుకున్నాడు. మరణ సమయంలో కూడా ప్రభువుని కలిగి ఉన్నాడు. ఇదిగో ఇట్టి భాగ్యం ఈనాడు మనలో ప్రతి ఒక్కరు కూడా పొందుకుందుముగాక. ఆమెన్.